ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అంచుకొనలేని వాడును అంతే. చదువుపైన ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రాకారము లేకపోతే ఒక ఇల్లు ఏ రీతిగా పాడైపోతుందో, మన మనస్సును అణుచుకోకపోతే, జాగ్రత్తగా కాపాడుకోకపోతే, మనస్సును మనము దేవుని మీద ఆనుకోకపోతే మనము కూడా పాడైపోతామని లేఖనం సెలవిస్తుంది. ఎవరి మనస్సు నా మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి కలవనిగా కాపాడుదును అని దేవుడు చెప్పినట్లుగా మన మనస్సు దేవుని వైపు ఆనుకుంటేనే తప్ప మనము కాపాడబడతాము. మనం పాడు కాకుండా మరి దేవుని కొరకు నిలబడతాము. ఈ లోక మాలిన్యము, ఈ లోక పాపము, ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా అంటుకోకుండా దేవుని కొరకు నిలబడతాము. కాబట్టి మన మనసు దేవుని వైపే ఆనుకుందాం. అలాంటి కృప ఆశీర్వాదము మనకందరికీ కూడా అనుగ్రహించబడును గాక. ప్రైజ్